కోడిగుడ్డు ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా కోడిగుడ్లని శుభ్రంగా ఇలా ఉడకపెట్టుకునేసి ఈ టైప్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కాస్త మిరియాలు, ధనియాలు, జీలకర్ర గూడా వేసి, ఆ తర్వాత తెల్ల నువ్వులు వేసి, కరివేపాకు గూడా వేసి, వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వాటిని తీసి పక్కన పెట్టి చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్‌లో ఏసి ఇలా పొడిగొట్టి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొనేసి దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఇప్పుడు కట్ చేసిన ఈ కోడిగుడ్లన్నిటిని దాంట్లో పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కోడిగుడ్లను అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ బాగా ఫ్రై చేసినాక రెండో వైపుకి ఈ టైప్‌లో తిరగేసుకోవాలి. తిరగేసిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా బాగా ఫ్రై కానిచ్చి దీంట్లో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇలా ఫ్రై కానిచ్చి మీదకించి కారం చల్లుకునేసి ఇలా వేగిన తర్వాత గ్రైండ్ చేసిన ఈ పొడిని కూడా అలా చల్లేసుకునేసి కాస్త వేగనిచ్చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్!